డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జగన్మోహన్ రెడ్డి ఓవర్ యాక్షన్ వెనుక, అంటే జూన్ 9వ తారీఖున 9:38 వైజాగ్లో జగన్ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నాడు అని, ప్రమాణ స్వీకారానికి కావలసిన ఏర్పాట్లన్నింటినీ మేము చేస్తూ ఉన్నాం, ఇదిగో రూములన్నీ బుక్ అయిపోయాయి, వైజాగ్ మొత్తం నిండిపోబోతోంది అని ఓవర్ యాక్షన్ ఒకటి చేస్తూ ఉంటే, దాని వెనక ఏదో ఒక కారణం ఉండాలి కదా. అంటే గట్టిగా మేమే గెలుస్తాం అనే నమ్మకం కానీ, లేదు ఇంటర్నల్గా వాళ్లకున్న డీలింగ్స్ ఏవైనా వాటన్నిటిని చక్కదిద్దుకోవటం కోసం ఇంకా మభ్యపెట్టి మసిబూసి మారేడుకాయ చేసి వాళ్ళ ఆ వ్యవహారాలు మొత్తాన్ని చక్కబెట్టుకొని ఈ కౌంటింగ్ ప్రక్రియ తరువాత ఎటుగుడి తేలాల్సింది తేలిపోతుంది, ఎవరు గెలుస్తారని తేలిపోతుంది. జగన్మోహన్ రెడ్డే గెలిస్తే ఇప్పుడు ఈ ప్రమాణ స్వీకారం, ఈ కార్యక్రమాలన్నీ ఇలాగనే ముందుకు సాగుతాయి. కాదని కూటమి గెలిస్తే, ఎందుకంటే కూటమి గెలవటానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నట్టుగా ఇప్పుడున్న పరిస్థితులు మొత్తం కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకునే జగన్మోహన్ రెడ్డి ఈ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నాడు. దాని వెనకున్న అసలు కారణం ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇక జగన్మోహన్ రెడ్డి జూన్ 9వ తారీఖున 9:38 ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఇది వైవి సుబ్బారెడ్డి ఎక్కడెక్కడ ఉన్న పండితులందరినీ పోగేసి మరి ఆయన ఒక ముహూర్తాన్ని ఫిక్స్ చేశాడు. అలాంటి ముహూర్తాలు బోల్డ్ అన్ని పెట్టారు. ఇదిగో వైజాగ్కి మేము ఇలా మారిపోతున్నాం, ఇదిగో వైజాగ్కి ఇప్పుడు వెళ్ళిపోతున్నామని జగన్మోహన్ రెడ్డి వైజాగ్ మొత్తాన్ని ఎట్లాగా ఏ విధంగా పీల్చి పిప్పి చేసేసాడనేది అంతరం తెలిసిందే. దాని వెనకున్న అసలు కారణం ఇదే. కోర్టులు ఎంతసేపు దాని మీద ఏ నిర్ణయం తీసుకోకుండా ఆయన వైజాగ్ వెళ్లకుండా ఆపుతూ ఉన్నప్పటికీ కూడా రాజధాని అమరావతిగానే ఉండాలి అనే దాని మీద ఇంకా ఎటువంటి తీర్పు కూడా రాకముందే ఇలా వైజాగ్ వెళ్ళిపోతున్నాం అని అంటే, వైజాగ్లో ఉన్న భూములన్నిటినీ చక్కబెట్టేయటం కోసం అక్కడున్న వ్యవహారాలన్నిట్లో కడప నుంచి చాలామంది వచ్చి ఇక్కడున్న భూములన్నిటినీ ఆక్రమిస్తూ ఉన్నారు. మొన్ననే సిఎస్ జవహర్ రెడ్డి కుమారుడి వ్యవహారం కూడా ఒకటి బయటకు రావటం జరిగింది. ఆయన కూడా కొన్ని అసైన్డ్ భూములు అన్నిటినీ ఆయన కొడుకు పేరిట, బినామీల పేరిట వాటన్నిటినీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నట్టుగాను, మొన్నటికి మొన్న వెళ్ళి భోగాపురం అసైన్డ్ భూముల మీద సమీక్ష జరిపింది కూడా కేవలం దానికోసమే. దాని వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అనేది కూడా కొంతగా బయటకు వస్తూ ఉంటే, ఇక ప్రమాణ స్వీకారం 9వ తారీఖు 9:38 అని ఓదరగొట్టి అవతల బారేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా నిండా అదే చర్చ చేస్తూ ఉన్నప్పటికీ గాను ఒక్కడంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త కూడా అది నిజం అని నమ్మే పరిస్థితుల్లో లేకుండా పోయాడు. దానికి మెయిన్ తార్కాణం చాలామంది చెబుతోంది, కనీసం బెట్టింగుల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని బెట్టింగ్ పెట్టేవాళ్ళు కూడా లేరు అని. ఈ బెట్టింగులు, ఈ వ్యవహారాలన్నీ చట్టబద్ధం కాకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నో రకాలైన చట్ట వ్యతిరేకమైన పనులు చేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చాలా రకాలైన చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడటం జరిగింది. మరి అలాంటిది బెట్టింగ్ వ్యవహారంలో వాళ్ళకి ఏం బిడిసి కొడుతోంది అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలిగా. అంతే నమ్మకం ఉంటే జగన్మోహన్ రెడ్డి పైన కూడా బెట్టింగ్ ఆసేవాళ్ళు. సరే, ఆ బెట్టింగ్ వ్యవహారం తీసి పక్కన పెడితే, ఈ రోజున ఉన్న పరిస్థితుల ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి తిరిగి గెలుస్తాడు అని ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా నమ్మటం లేదు. ఎందుకని అనంటే, కూటమికి ఉన్న బలం అలా కనిపిస్తూ ఉంది. ప్రజలు ఓట్లు కూటమికే ఎక్కువగా పడ్డాయని వాళ్ళు కూడా నమ్మటం మొదలుపెట్టారు. ఇలాంటివి నమ్మటం మొదలుపెట్టిన తర్వాత ఈ ప్రచారాన్ని ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది? ఏదైనా జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయ్యి 12 గంటల్లోపే మెజార్టీతో సహా కొంత బయటకు వచ్చేస్తుంది ఎవరు గెలవబోతూ ఉన్నారని. గత 5 సంవత్సరాల కిందటి జరిగిన ఎన్నికల్లో కూడా, గత ఎన్నికల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంత ముందుగానే ప్రమాణ స్వీకారం ఏమీ ఏర్పాట్లు చేసుకోలేదు.
కాకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి తిరిగి మేము గెలుస్తాం, మేము ఇచ్చిన పెన్షన్లు మా ఓటర్లు మాకు వేరే ఉన్నారు అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు వాళ్ళ ఓటర్లు వాళ్ళకే ఓటు వేశారని వాళ్ళు అనుకున్నా కూడా ఇలాగ తొందరపడి ఇట్లాంటి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఏదైనా 1% అన్నా కూటమి గెలిచే అవకాశం ఉంది అని గనక నమ్మితే ఇలాంటి ప్రచారానికి మాత్రం పాల్పడరు. కానీ ఇలాంటి ప్రచారం గట్టిగా చేస్తూ ఉన్నారు అని అంటే అక్కడే సగం అర్థమైపోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి తిరిగి గెలవడేమో అనే అనుమానం వాళ్ళకు కూడా ఉంది అని. దాంతోపాటుగా మొన్నటికి మొన్న ఈ మద్యం దుకాణాలు మొత్తంలో క్యాష్ పేమెంట్ మాత్రమే ఉండేది మొన్నటి వరకు. దాన్ని కూడా తీసేసి డిజిటల్ పేమెంట్ చేశారు. ఆ డిజిటల్ పేమెంట్ వ్యవహారంలో కూడా డిజిటల్ పేమెంట్లో ఎక్కడెక్కడ ఎవరెవరికి చెల్లాలి, ఏ విధంగా వాటిని గవర్నమెంట్కి అందించాలి అనే దాని మీద కూడా ప్రక్రియ నడుస్తూ ఉంది. అదే క్యాష్ పేమెంట్ అయితే అది వేరే రకమైన దారుల్లో జగన్మోహన్ రెడ్డినే చేరుతుందని డాక్టర్ లోకేష్ అనే ఒక ఎన్ఆర్ఐ కూడా దాని గురించిన సవివరాలు కొన్ని బహిర్గతం చేయటం జరిగింది. లండన్ వెళ్ళబోయే ముందు ఆయన ఎయిర్పోర్ట్లో కనిపిస్తే ఆయన మీద కూడా కేసులు పెట్టి ఆయన కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి తరువాత మళ్ళీ వదిలిపెట్టడం అనేది జరిగింది. ఇలాంటి వ్యవహారాలన్నింటిలో కూడా వీటిని తీసి పక్కన పెట్టి డిజిటల్ పేమెంట్కే ఇప్పుడు వచ్చారు అని అంటే దాంతోనే సగం అర్థమైపోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి తిరిగి గెలిచే అవకాశాలు లేవు అనే విధంగా. ఇక ఈ ఓదరగొట్టు వెనక ఉన్న అసలు కారణం ఏమిటాయా అంటే చక్కదిద్దుకోవాల్సిన వ్యవహారాలు. ఎందుకంటే ఎలక్షన్ల ముందు ఒక 14,400 కోట్ల రూపాయలు డీబీటీలకి స్వయంగా ఖాతాల్లో వేయటం కోసం జగన్మోహన్ రెడ్డి పోగు చేసి పెట్టాడు. కానీ కొన్ని అవాంతరాల వలన ఈసీ దాన్ని అంగీకరించలేదు. కోర్టుకు వెళ్ళినా కూడా ఆ వ్యవహారం నడవలేదు. ఇక అందులో ఎలక్షన్ల తరువాత అవి వేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా డీబీటీ ఖాతాల్లో ఆ 14,400 కోట్లు అయితే జమ కాలేదు. మొత్తం 4,000 కోట్లు మాత్రమే జమ అయినట్టుగాను మిగతా వాటన్నిటినీ వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్లందరికీ బిల్లు చెల్లించుకోవడానికి వాడుకున్నారు అనే దానికోసం అలాగా అధికారులు కూడా వాళ్ళని అటువైపు ప్రొవోక్ చేయటం కోసమే ఇలాంటి వ్యవహారం మొత్తం నడిపారని మొన్నటిదాకా అనుకున్నప్పటికీ ఇప్పుడు అసలు జరుగుతున్న వ్యవహారం ఏమిటాయా అంటే చాలా వరకు ఉన్న ఈ అనైతికంగా సంపాదించిన సంపాదన మొత్తం బినామీ పేర్ల అందరికీ పంచబడి ఉండటం, వాటన్నిటిని పోగు చేసుకోవడానికి ఒక అవకాశం కావాలి. జగన్మోహన్ రెడ్డి తిరిగి వస్తే మళ్ళీ మీ అందరి తాటా తీస్తాడు కాబట్టి మొత్తం అందరూ తిరిగి కట్టండి, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వ్యవహారం మామూలుగానే నడుస్తుంది అని చెప్పటం కోసం ఇలాంటి ఒక ప్రక్రియను నడుపుతూ ఉన్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇందులో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడనే ఉద్దేశం వాళ్ళకి ఏ కోసానా కనిపించటం లేదు. అయినప్పటికీ వాళ్ళ సోషల్ మీడియాలో కానీ మిగతా కానీ ఏదైనా ఒక ఇలాంటి ప్రచారాన్ని తీసి వీళ్ళందరినీ భయపెట్టి పోగేసుకోవటం కోసం జరుగుతున్న ఒక తరుణం లాగానే అందరూ చూస్తూ ఉన్నారు తప్ప అక్కడ వైజాగ్లో ఎటువంటి బుకింగులు ఏం జరగటం లేదు. స్పెషల్గా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, ఆ ప్రమాణ స్వీకారానికి మనం వెళ్ళాలి అనే ఒక మిషతోటి ఎవరు రూములు బుక్ చేసుకుంటున్నట్టు కూడా కనిపించటం లేదనేది నిన్న 20 రోజుల్లో నడుస్తున్న ప్రచారం. వీటన్నిటిని బేస్ చేసుకొని చూస్తే జగన్మోహన్ రెడ్డి ఈ పని ఎందుకు చేస్తున్నాడు అనేది తేట తెల్లంగా తెలిసిపోతోంది కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.